నాకు డబ్బు జాగ్రత్త చేయడం చేత కాదు అని అందరి చేత ఒప్పించడానికే పిన్ని ఇలాంటి చీప్ ట్రిక్స్ నా మీద అప్లై చేసింది. దామిని, నీ మీద ఎత్తులు పై ఎత్తులు చీప్ ట్రిక్స్ అప్లై చేసేంత దుస్థితి మా అమ్మకెప్పుడూ పట్టలేదు. ఆ దుస్థితి పట్టనప్పుడు ఈ డబ్బులు ఈ బీరువాలోకి ఎలా వస్తాయి? రోహిత్, ఏంటి నాన్న, నువ్వు కూడా నన్ను? నువ్వు అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నావా? మాట్లాడే పరిస్థితి కల్పించింది ఎవరు? మీరు కదా? మీ మనసులో ఏముందో ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఏం వాగుతున్నా? వాగట్లేదు, వాస్తవం చెప్తున్నా. ఇంతకాలం పిన్ని గొప్పదని నమ్మి ఈవిడ గారి మాటని కాదనకుండా తన అడుగుజాడలో నడుస్తూ వచ్చాను. కానీ నమ్మి మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాను. రేయ్, అమ్మ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే ఊరుకోను. ఏంట్రా, ఏం చేస్తావు? రోహిత్, ఏంటి నాన్న నువ్వు కూడా? ఊరుకుంటుంటే వీళ్ళు తెగ రెచ్చిపోతున్నారమ్మా. ఏంట్రా రెచ్చిపోయేది? పిచ్చి వాగుడు వాగితే పుచ్చ పగిలిపోద్దు చెప్తున్నా. ఎవడి పుచ్చ ఎవడు పగల కొడతాడో అది చూద్దాంరా. రోహిత్, రేయ్, ఆగు నాన్న. రేయ్, రేయ్, ఏంట్రా? రేయ్, రేయ్, దర్శన్. వదిలిపెట్టను. రోహిత్, దర్శన్, ఆగండ్రా. అయిపోయింది, ఫ్యామిలీ ఒక్కలైపోయింది. నా కళ్ళ నిజమైపోయింది. అమ్మి అమ్మి అమ్మి, ఏందమ్మి స్పృహలోకి వచ్చి చూడు. ఏంది కలగంటావా? ఫ్యామిలీ ఏడమ్మి ముక్కలైంది. ఇంకా ఆడ డబ్బే బయటపడలేదు, గొడవ మొదలవలేదు. లేదా అయితే కాసేపట్లో డబ్బు బయటపడిపోతుందిగా, అప్పుడుంటుంది అసలైన కథ. దామిని, డబ్బు ఇంట్లో వాళ్లే ఎవరో తీశారని అనుమానం కలిగింది కాబట్టి నీ గది నా గది అని తేడా చూపించకుండా అందరి గదులు చెక్ చేద్దాం. ఫస్ట్ నా గదిని చెక్ చేద్దాం. ప్రారంభించు. హ. ఏంటమ్మా, ముందు ఈవిడే తన గదిని సోదా చేయమనంటుంది. అసలైతే ఈ పాయింట్ మీదే పెద్ద సీన్ జరగాలి. ఆ తర్వాత డబ్బు దొరికాక ఓ రేంజ్కెళ్ళాలి. అది కదా కాన్సెప్ట్. ఏదో ఒక కాన్సెప్ట్ లేమ్మే. ఆవిడ బీరువాలోనేగా మనం డబ్బు పెట్టింది. అది ఇప్పుడు దొరుకుతుంది, రచ్చైతుంది. ఇంకేందమ్మే? అవునవును, ఇప్పుడుంటుంది అసలైన సీన్. పద పద. పద. దామిని, చెక్ చేసుకో. ఏదమ్మి డబ్బు? అవును, డబ్బిదమ్మా. ఏమో. అమ్మ దగ్గర డబ్బు లేదు దామిని, నీ క్లారిటీయే కదా? ఇప్పుడు మిగతా వారి గదులన్నీ చెక్ చేద్దాం.
అత్తయ్య గారు, అందరి గదులు అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఒక్క అనన్య గది మాత్రమే. మీ ఎవరి గదుల్లోనూ లేదంటే ఇంక నా గదిలో మాత్రం ఎందుకుంటుంది? ఛాన్సే లేదు. కావాలంటే పదండి. రోహిత్, వెళ్ళి చూడు నాన్నా. ఓరి దేవుడో, నా బీరువాలోకి ఈ డబ్బెలా వచ్చింది? ఎలా వస్తుందక్క? రాత్రికి రాత్రే దామిని గదిలోకి చొరబడి దొంగతనం చేస్తే వస్తుంది. ఏ? లేదు లేదు, నేను చేయలేదు. ఈ దొంగతనం నేను చేయలేదు. ఎవరో కావాలని నన్ను ఇరికించడానికి ఇలా చేశారు. అవునా? ఆ! ఏంటి? నిన్నిరికించడానికి ఎవరో ఈ పని చేశారా? నువ్వే కావాలని దామిని దగ్గర నుంచి తాళాలు కొట్టేసి డబ్బుని మాయం చేసి తెలివిగా మాలో మాకే గొడవలు పెట్టాలని చూస్తావా? అమ్మే